Gluta Rosa by Prisma's Beauty. అల్పపీడనం ప్రభావంతో ఉప్పాడ దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతంలో అలలు ఎగసిపడుతున్నాయి. తీరానికి రోడ్డుకు అడ్డంగా పెట్టిన రాళ్లను దాటి కెరటాలు ముందుకొస్తున్నాయి. భారీ ఈదురుగాలులకి ఉప్పాడ కాకినాడ రోడ్డులో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉప్పాడ తీరంలో రోడ్డు కోతకు గురవుతోంది. రోడ్డు ధ్వంసం అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పాడ తీరం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. అల్పపీడనంతో ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా అలజడిగా మారింది. ప్రస్తుతం సముద్రం దగ్గర భారీ ఎదురుగాలులు అలవేస్తున్నాయి. మరొక వైపు ఈ రోడ్డు అంతా ఉప్పాడ కాకినాడకు సంబంధించిన రోడ్డు అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి. ఎందుకంటే భారీ ఈదురుగాలులు, మరొక వైపు సముద్రం ఎఫెక్ట్ అనేది ఈ గ్రామంపై ఎక్కువగా పడుతుంది. ఇటు గతంలో కూడా సముద్రంకి సంబంధించిన అలలు ఈదురుగాలుల ఎఫెక్ట్ అనేది గ్రామంపై ఎక్కువగా పడకుండా ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేశారు. ఈ ప్రొటెక్షన్ వాల్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, అటువైపు ఇళ్ళు ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన గ్రామం, మధ్యలో ఈ రోడ్డు, అదేవిధంగా ఇటువైపున సముద్రం. దానికి సంబంధించి అంతకంతకు సముద్రానికి ఇళ్ళకి మధ్య రేడియస్ అనేది, డిస్టెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. గతంలో ఈ రోడ్డు అనేది మరికొంత అటువైపు ఉండేదని గ్రామస్తులు చెప్తున్నారు. అదేవిధంగా రెగ్యులర్గా ఈ ప్రాంతంలో ప్రయాణం చేసే వాళ్ళు చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి కూడా ఈ రోడ్డు అనేది కోతకు పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ గుంతలు, అదేవిధంగా రోడ్లపై ప్రయాణం చేసే పరిస్థితి కూడా కొన్ని చోట్ల లేని పరిస్థితి. ఎందుకంటే రెగ్యులర్గా ఈ ఉప్పాడ నుంచి అదేవిధంగా కాకినాడకు రెగ్యులర్గా నిత్యం వేలాది మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా ఏ విధంగా అలలు, అదేవిధంగా సముద్రం ఫ్లోటింగ్ వస్తుందో దానికి ఈ రోడ్డు అంతా కనీసం ప్రయాణం చేయలేని పరిస్థితి. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా ఈ రోడ్లో ప్రయాణం చేసే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల అయితే ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించి కొన్ని చోట్ల అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు ఇటు గ్రామానికి సంబంధించి అంతకంతకు సముద్రం ముందుకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, అటువైపు గ్రామం, ఇటువైపు సముద్రం, మధ్యలో ఈ రోడ్డు అనేది చాలా విస్తీర్ణం అంతకంతకు తగ్గిపోతుందని ప్రతి ఏడాది వచ్చే తుఫాన్లు కావచ్చు, అదేవిధంగా ప్రకృతి విపత్తులకు సంబంధించి రోడ్డు ఇంతకుముందు చాలా హైట్ ఉండేదని గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ రోడ్డుకు సంబంధించి బండరాళ్ళు అనేది అక్కడ ఏదైతే సముద్రానికి సంబంధించి ప్రొటెక్షన్ కోసం బండరాళ్ళు ఏర్పాటు చేస్తారు. సముద్రం ఫ్లోటింగ్ అనేది ఒక్కసారి తమపై పడకుండా ఈ ప్రొటెక్షన్ అనేది గతంలోనే జియో ట్యూబ్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా జియో ట్యూబ్ ధ్వంసం అవడం జరిగింది. అంటే ఈ ఫ్లోటింగ్ సంబంధించి బండరాళ్ళు అనేది ఏర్పాటు చేసిన బండరాళ్ళు కూడా ఒక్కొక్కటిగా ఇలా రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే రోడ్డు ఇప్పటికే కుంగిపోయింది, కొన్ని చోట్ల ఛిద్రం అయిపోయింది. ధ్వంసం అయిపోయిన రోడ్డుకు సంబంధించి ఈ బండరాళ్ళు అనేది రోడ్డుపైకి వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇదే ప్రకృతి విపత్తులు ఈ విధంగా కొనసాగుతాం. అదేవిధంగా తుఫాన్ల ఎఫెక్ట్ అనేది ఉప్పాడ మీద ఇదే విధంగా ఉంటే మాత్రం ఈ రోడ్డు కూడా క్లోజ్ అయిపోయే పరిస్థితి ఉంటుందని గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తం ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించి అల్పపీడనం ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తుఫాను ప్రభావంతో, అదేవిధంగా భారీ వర్షాలు, మరొక వైపు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటితో సముద్రం దగ్గర పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. దాంతో ఉప్పాడ కొత్తపల్లి కాకినాడ వెళ్ళే రోడ్డు అనేది పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ.